Good morning, officers. Time for today's current affairs videos. 5 important topics are there. Let's have a quick glance about all these topics. Okay. అసలు ఈరోజు టాపిక్స్ ఏమన్నా క్విక్గా ఒక గ్లాన్స్ కొన్నాం. ఫస్ట్ టాపిక్ ఎస్సీఓ షుడెంట్ కాంప్రమైజ్. ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. దాంట్లో జయశంకర్ గారు ఏం మాట్లాడారో దట్ ఈస్ అనాలిసిస్. సో దట్ ఈస్ టాపిక్ నెంబర్ 1, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జియోపొలిటికల్ డిప్లొమసీ మీద చాలా ఇంపార్టెన్స్. నెక్స్ట్, యుఎస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎక్స్టింగ్విష్డ్ మల్టీలాటరలిజం. సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్. అంటే కరెంట్గా ఇష్యూ ఆఫ్ ద టాపిక్ ఏంటంటే చాలా డిఫరెంట్ బ్లాక్స్ తయారవుతున్నాయి. ఎవ్రీ బ్లాక్ ఈజ్ బికమింగ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ యుఎస్ మంచిగా వాడుకోకుండా పిచ్చిగా వాడుకుంది. దానివల్ల యుఎస్ పవర్ కంప్లీట్గా తగ్గిపోయింది అండ్ ఈ ఇంటర్నేషనల్ బ్లాక్స్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. అది యుఎస్ తట్టుకోలేకపోతుంది. దాని మీద ట్రంప్ ఏమో అంటే టారిఫ్లు పెంచుతున్నాడు. దానివల్ల ఓవరాల్గా న్యూ వరల్డ్ ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. దట్ ఈస్ అ హోల్ గేమ్. నెక్స్ట్, ఫ్యూచర్ ఆఫ్ ఫారెస్ట్ గవర్నెన్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది రేర్గా వస్తుంది ఈ టాపిక్ మీద. సో అందుకే చాలా ఇంపార్టెంట్, రేర్ టాపిక్. Next, service exports cut India's trade deficit by 9.4%. Trade deficit is the issue topic. So it is important topic. Economy ki చాలా important. దీంట్లో స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ అంటే ఇంపార్టెంట్ అంతే, నథింగ్ మచ్. దే నీడ్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ లింగ్విస్టిక్ సెక్యులరిజం. దీంట్లో మనం తీసుకోవాల్సింది ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ మాత్రమే. మిగతాదంతా జస్ట్ నాట్ మచ్, బట్ it is a small concept of social justice, quality as well as constitution. సో పెద్దగా ఇంపార్టెంట్ కాదు, బట్ రేర్గా వస్తుంది కాబట్టి ఆన్ లింగ్విస్టిక్ సెక్యులరిజం. అందుకే ఇది ఇంపార్టెంట్ అవుతుంది, బికాస్ రేర్గా వచ్చే టాపిక్స్ కాబట్టి. సో ఫస్ట్ వన్ ఇస్ ఫారెన్ మినిస్టర్స్ విజిట్, మల్టీలాటరిజం, ఫారెస్ట్ గవర్నెన్స్, ట్రేడ్ డెఫిసిట్, linguistic secularism. These are the topics that we are going to discuss today. All the PDFs will be provided to you. You please go through them and collect all the points, and even doubts unte you can just comment on it. Whatever I can answer, I will definitely answer. So your work is to revise. So let's have a quick glance at the first topic. SEO shouldn't compromise on terrorism, Jaishankar. సో మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మిస్టర్ జయశంకర్ గారు క్లియర్గా చెప్పడం ఏంటంటే, ఎస్సీఓ వాళ్ళకి మీకు తెలిసింది ఆల్రెడీ, ఎస్సీఓ ఇండియా సైన్ చేయలేదు. ఎందుకంటే పహల్గామ్ లాంటి సీరియస్ అటాక్ అయినా సరే అక్కడ మెన్షన్ కూడా చేయడం జరిగింది. దానివల్ల ఇండియాకి కాలింది, సంతకం పెట్టలేదు. వెరీ సింపుల్. సో దీంతో ప్రాబ్లం ఏంటంటే, జయశంకర్ గారు మీటింగ్లో వెళ్ళినప్పుడు మీరు ఈ కథలు పడద్దు, అట్లాంటి మీకు ఏమైనా ఎఫెక్ట్ అయితే మొత్తం గ్లోబ్లో ఇది చేసుకుంటారు, ఏవో యాక్షన్స్ తీసుకుంటారు, ఇండియాకి ఏమైనా జరుగుతాయేమో మీరేమీ రెస్పాన్స్ చేయట్లేదు. సో ఈ కౌంటర్ టెర్రరిజం ఆర్ పనిషింగ్ టెర్రరిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలా ఇంటర్నేషనల్ బాడీస్ దగ్గర విత్ ఎవిడెన్స్ పాకిస్తాన్, అ లిటిల్ బిట్ ఆఫ్ చైనా నెక్సెస్, ఇవి కూడా క్లియర్గా విత్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ నో పర్ఫెక్ట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ యట్ బై ఎనీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దాంతో మన వాళ్ళు బాగా బాధపడ్డారు. సో డీల్స్ కూడా సైన్ చేస్తారు. దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో మొన్న మీటింగ్ వెళ్ళినప్పుడు జయశంకర్ గారు చెప్పడం ఏంటంటే, ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా సరే దాన్ని స్ట్రాంగ్గా కండెమ్ చేయాలి, లేకపోతే టెర్రరిస్ట్ పెరిగిపోతారు, ఇక ప్రపంచంలో మనుషులు అనేది ఉండరు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్ స్టోరీ లైన్. సో మనకి యూపీఎస్సీకి పనికొచ్చేది ఏంటనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాని ప్రకారంగా చూద్దాం. స్లైడ్ బై స్లైడ్ వెళ్దాం. దాంట్లో పాయింట్స్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, పీడిఎఫ్ దొరుకుతాయి. నేను స్టార్ పెట్టి బ్లాక్ కూడా పెడతాను. అట్లాంటి పాయింట్స్ మీరు స్పెసిఫిక్గా డెఫినెట్గా మీ ఆన్సర్లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. అవే దాని మీద మీ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో కూడా వస్తాయి. సో డ్యూయల్ అడ్వాంటేజ్ మాట. మెయిన్స్కి ప్రిలిమ్స్కి సైమల్టేనియస్గా పనికొస్తుంది, కొన్నిసార్లు ఇంటర్వ్యూ కూడా పనికొస్తుంది. లెట్స్ హావ్ ఎ క్విక్ గ్లాన్స్. కండెమ్డ్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ వేర్ టూరిస్ట్ వర్ టార్గెటెడ్. అది ఫస్ట్ పాయింట్. వై దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్, మీకు ఎస్ఏలో కూడా ఇంపార్టెంట్ రావచ్చు. స్టేట్ బ్యాక్డ్ టెర్రరిజం అంటే గవర్నమెంటే టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తుంది, జస్ట్ లైక్ పాకిస్తాన్. సో స్టేట్ బ్యాక్డ్ టెర్రరిజం అట్ a multilateral forum, which is Pakistan. ఒక మల్టీలాటరల్ ఫోరంలో క్లియర్గా ఈ కంట్రీ వాళ్ళు స్టేట్ బ్యాక్
ఈ గవర్నమెంట్ వాళ్ళు టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తున్నారు బై విత్ ఎవిడెన్స్ అని చెప్పి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే చైనా రికగ్నైజ్ చేయకపోయినా, పాకిస్తాన్ రికగ్నైజ్ చేయకపోయినా, లేదా చైనా ఫ్రెండ్స్ రికగ్నైజ్ చేయకపోయినా, పాకిస్తాన్ ఫ్రెండ్స్ రికగ్నైజ్ చేయకపోయినా, ఇండియా ఫ్రెండ్స్, ఇండియాకి పార్ట్నర్స్ అందరూ కూడా రికగ్నైజ్ చేస్తారు. దానివల్ల చైనాకి పాకిస్తాన్ మీద ప్రెషర్ డైరెక్ట్గా పడుతుంది. సో మల్టీలాటరల్ ఫారమ్స్లో ఇండియా ఇట్లా డైరెక్ట్గా మెన్షన్ చేయడం వల్ల ఇండియాస్ పొజిషన్ ఆన్ కౌంటర్ టెర్రరిజం ఇస్ వెరీ స్ట్రాంగ్. మేము టెర్రరిస్ట్ని సహించాము, ఏష్ పడిస్తాం కావాలంటే అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇండియా చాలా అసర్టివ్, అంటే ఖచ్చితంగా చేస్తుంది ఇండియా అని గ్లోబల్ లెవెల్లో పొజిషన్ ఇండియాది భయంకరంగా పెరుగుతుంది. అది కాకుండా ఇది ఈరోజు మొన్న చెప్పిన మాట కాదు, కన్సిస్టెంట్గా తరతరాలుగా చెప్తున్న పాయింట్ కాబట్టి కన్సిస్టెంట్ వాయిస్. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంని సపోర్ట్ చేస్తున్నారో అలాంటి నేషన్స్ అన్నిటినీ ఐసోలేట్ చేస్తుంది, అంటే పక్కకు దోషేస్తారు. వాళ్ళకి ఫండ్స్ రావు, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రావు, ఏమి జరగదు, వాళ్ళ దేశం నాశనం అయిపోతుంది. సో దట్ లీడ్స్ టు ఐసోలేషన్ ఆఫ్ నేషన్స్ షీల్డింగ్ టెర్రర్. షీల్డింగ్ అంటే టెర్రర్ని కాపాడుకుంటారన్నమాట, వాళ్ళు టెర్రరిస్ట్ని కాపాడుతారు. అట్లాంటి నేషన్స్కి పెద్ద బిస్కెట్ పడుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇష్యూ ఏంటంటే ఇట్లాంటి ఫారమ్స్లో వెనెవర్ అందరూ కలిసి ఒక కాన్సెన్సస్ వస్తుంది. కాన్సెన్సస్ అంటే అందరూ ఒప్పుకున్నప్పుడు అందరు కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇస్తారు ఫర్ ద హోల్ వరల్డ్. కానీ ఈ మీటింగ్లో దెర్ వాజ్ నో జాయింట్ స్టేట్మెంట్ వాజ్ ఇష్యూడ్. అది మేజర్, అందుకే మన వాళ్ళు మస్తు కట్టేనా. సో ఈ కాన్సెన్సస్ లేకపోవడం వల్ల విత్ ఇన్ SCO ఆన్ కండమింగ్ టెర్రరిజం. సో దిస్ ఈజ్ అ వెరీ నెగటివ్ పాయింట్. దానివల్ల SCOలో ఇలాంటిది జరిగితే SCO యాజ్ అ హోల్ బ్లాక్, యాజ్ అ హోల్ యూనిట్ దాని పరువు పోతుంది అని ప్రపంచానికి తెలుస్తుంది అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో దాన్నే SCO's effective in security cooperation damages క్రెడిబిలిటీ, అంటే దాన్ని ఎవరు నమ్మరు ఇంకా, అండ్ దాని ఆబ్జెక్టివ్స్ పరంగా ఏమీ పనిచేయట్లేదు అని ప్రపంచానికి తెలవడం వల్ల SCO అనే ఆర్గనైజేషన్ వాల్యూ కంప్లీట్గా డిమినిష్ అవుతుంది అని ఇంకొక మేజర్ పాయింట్ చెప్పడం జరిగింది. అయితే ఇది కాకుండా SCO మీటింగ్లో మీకు తెలుసు మొత్తం 9 కంట్రీలు, ఆ 9 కంట్రీస్లో మనకి మాట్లాడిన జయశంకర్ గారు మాట్లాడిన రిప్రజెంటేటివ్స్ ఏ కంట్రీస్ నుంచి అంటే రష్యా, ఇరాన్, చైనా అండ్ జీ జిన్పింగ్ కూడా కలవడం జరిగింది. ఆయన టైం కూడా అయిపోయింది బేసిక్గా. సో మల్టీ టైర్ డిప్లొమసీ ఇన్ బోత్ SCO as well as BRICS summit. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టార్ పాయింట్ ఇది. దానివల్ల ఏమవుతుందంటే యూరేషియా అంటే యూరోప్ అండ్ ఏషియాలో ఇండియా పొజిషన్ విల్ గ్రో. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో ఇండియాస్ అక్రాస్ యూరేషియా అండ్ విజిబిలిటీ, ఇండియా కనపడుతుంది ఇప్పుడు మేజర్ సమ్మిట్స్లో ప్రతి చోట ఇండియా విల్ బీ సీన్ విజిబుల్. ఇట్లాంటి మల్టీలాటరల్ ఫారమ్స్లో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల అండ్ స్ట్రాంగ్ వాయిస్ ఇవ్వడం వల్ల ఇండియా పొజిషన్ విల్ రైజ్ ఇన్ గ్లోబల్ మ్యాటర్స్. అప్పుడు ఏమవుతుందంటే వేరే చిన్న కంట్రీలు లేదా డెవలపింగ్ కంట్రీస్ లేదా సమ్టైమ్స్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్సో విల్ టేక్ ది అడ్వైస్ ఆఫ్ ఇండియా. అలా మనం గ్లోబల్గా జియోపొలిటికల్ స్ట్రక్చర్స్లో చాలా 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 స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది మేజర్ మ్యాటర్. పాకిస్తాన్ అడ్వకేటెడ్ పీస్. పాకిస్తాన్ ఏం చెప్పింది, మేమేం చేయలేదు అంతా వాళ్ళే చేశారని చెప్పింది. సో దాన్ని కూడా ఎవరు నమ్మలేదు. సో అండ్ UNSC రెజల్యూషన్స్ బట్ డింట్ అడ్రస్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ టెర్రర్ సపోర్ట్. ఇది పాకిస్తాన్ వాళ్ళు చేసిన కథలు, అది ఎప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో పాకిస్తాన్ స్టేట్మెంట్కి వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్కి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్కి అసలు సంబంధం లేదు. సో దీనివల్ల క్రెడిబిలిటీ ఆఫ్ పాకిస్తాన్ విల్ రెడ్యూస్, ఇండియాస్ విల్ రైజ్ ఆన్ ఆల్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్. ఇష్యూ ఎక్కడొస్తుంది, ఇవంతా కథ, దిస్ ఆల్ స్టోరీ. అసలు నొప్పి ఎక్కడ, ఇండియా ఆఫ్ఘన్ ట్రేడ్. మీకు తెలుసు ఆల్రెడీ చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఆ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ద కారిడార్ అండ్ ద పోర్ట్స్ associated and around Afghanistan are very important for Indian economy. So ఇండియా స్ట్రాంగ్ అయితే ఆ పోర్ట్స్ని హ్యాపీగా వాడుకోవచ్చు. లేదు పాకిస్తాన్ ఇవే కథలు పడుతుంటే
మనము ఆల్టర్నేటివ్ రూట్స్ కనుక్కోవాలి. ఇది బేసిక్ కామన్ సెన్స్ ఇది. సో ఇండియా ఆఫ్ఘన్ ట్రేడ్ కొంచెం దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ పాకిస్తాన్ ఈజ్ బీయింగ్ సపోర్టెడ్ బై SCO. దానివల్ల INSTA ఇది కారిడర్, ఓకే, ఇంటర్నేషనల్ కారిడర్ వయా ఇరాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీనివల్ల ఆల్టర్నేటివ్ ట్రేడ్ రూట్స్ కనుక్కోవాల్సి వస్తుంది. అండ్ దానివల్ల ఈ ఆల్టర్నేటివ్ ట్రేడ్ కనుక్కుంటే ఏం చేస్తుంది, దీనివల్ల అడ్వాంటేజ్ ఎన్హాన్సెస్ అంటే పెంచడం. ఎక్కడ పెంచుతుంది? సెంట్రల్ ఏషియాలో మన ట్రేడ్ పార్ట్నర్స్ పెరుగుతారు ఇఫ్ ది ఆల్టర్నేటివ్ రూట్ ఇస్ కవర్డ్. దానివల్ల పాకిస్తాన్కి బొక్కడు పడిపోతుంది. సో పాకిస్తాన్ గయా ట్రేడ్లో డబ్బులు లేకపోతే దేశం నడవదు, ఫైనల్గా పోర్ అయిపోతుంది, ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఇండియా సైలెంట్గా తీసేసుకుంటుంది పాకిస్తాన్. సో దట్ ఈస్ అ సింపుల్ అనాలిసిస్. దీని మీద చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ పాకిస్తాన్ ద ట్రై నెక్సెస్ దట్ ఈస్ చైనా, పాకిస్తాన్ యాజ్ వెల్ as బంగ్లాదేశ్, ఆ నెక్సెస్ మీద కూడా వీడియో చేశాను. ఒకసారి హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ దిస్. SCO గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ దట్ వీడియో ఆల్సో. సో లుక్ ఎట్ ఆల్ ద షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి, అనాలిసిస్ చేసుకోండి, మీరు కూడా వాచ్ చేయండి. ఛానల్లో అన్ని వీడియోస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ ఆల్ దోస్ వీడియోస్. సో అండ్ దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు కీప్ ప్రిపేరింగ్. అండ్ పాయింట్స్ మర్చిపోద్దు, పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే ఈస్ ద US ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎక్స్టింగ్విష్డ్ మల్టీలాటరలిజం. కొంచెం చాలా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో మనం తీసుకోవాల్సింది. సో స్లైడ్ బై స్లైడ్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశాను. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మెన్షన్ చేస్తాను. మీకు ఎగ్జామ్కి చాలా డైరెక్ట్గా యూస్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. ఫస్ట్ మల్టీలాటరలిజం కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయంటే, మల్టీలాటరలిజం అనేది ఒక కాన్సెప్ట్ 1. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అండ్ స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటి. ఈ మూడు ఆర్ ద మేజర్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. అయితే మీకు తెలిసిందే US ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ WTO అండ్ UN అవే. UN WTO రెండింటి నుంచి US ఫసాక్. US వెళ్ళిపోవడం ఏమైపోతుందంటే గ్లోబల్ లీడర్షిప్ దాని వాల్యూ కంప్లీట్గా పడిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా వెళ్ళిపోవడం వల్ల దిస్ హాస్ డిమినిష్డ్ ద కలెక్టివ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అండ్ ఫాస్టర్డ్ అ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ ఆర్డర్. ఫ్రాగ్మెంటెడ్ అంటే విరిగిపోయిన పార్ట్స్ అండ్ పార్ట్స్. సో US వెళ్ళిపోవడం వల్ల గ్లోబల్ సౌత్కి USకి ఒకప్పుడు మంచి రిలేషన్ ఉండే. సో US వెళ్ళిపోవడం వల్ల గ్లోబల్ సౌత్ వాయిస్ పడిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ పొలిటికల్ ఆర్డర్స్ వస్తాయి. ఓకే, సో ఒకప్పుడు యూనిపోలార్ లేదా బైపోలార్ వరల్డ్స్లో ఉండేది ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్ అయిపోయింది. అంటే ఏంటిది, చాలామంది పవర్ఫుల్ ఫెలోస్ వచ్చేస్తున్నారు. సో దీనికి ఒక విధంగా ఇండియాకి చాలా మంచిది, బికాస్ ఇండియా సపోర్ట్స్ మల్టీపోలరిజం. అంటే ఎవ్వరూ తోపు కాదు, అందరము తోపులే, అది మేజర్ ఫ్యాక్ట్. సో ఇండియా మస్ట్ ఛాంపియన్ ద సౌత్ కోఆపరేషన్ భయంకరంగా చేయాలి ఇన్ ఫారమ్స్ లైక్ G20. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాస్ టు బి త్రూ BRICS as well as SCO. ఇది ఇండియా, ఈ బ్లాక్స్ని వాడుకుని ఇండియా షుడ్ బికమ్ ద గ్యాంగ్ లీడర్. సో ఇండియా రోల్ బేసిక్గా ఎప్పుడు కూడా న్యూట్రల్ బ్యాలెన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలో పెడతాను, న్యూట్రల్ బ్యాలెన్సర్. దిస్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న ఎకానమీస్ అన్ని కూడా, అండ్ ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ వీళ్ళు ఎట్లయినా తొక్కుతారు కాబట్టి ఈ తొక్కే వాళ్ళని తొక్కించుకునే వాళ్ళని మధ్యలో బ్యాలెన్స్ వేసేది ఇండియా కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇండియా బికమ్స్ ద కింగ్ మేకర్ ఆర్ ఇట్ కెన్ బికమ్ ద కింగ్. అది డ్రామా. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. సో ట్రేడ్, as I told you, everything is strictly business and international relations. So trade realignment is one concept. ASEAN and Atmanirbhar Bharat. ఈ మూడు కూడా all are related. See, ఎప్పుడైనా సరే ఈ సంవత్సరానికి ఆలోచించడం కాదు, we should always think for the future. 20 years down the lane, 50 years down the lane మనం స్ట్రాంగ్ కావాలంటే ఈ బాడీస్ అన్ని మనకు సపోర్ట్ చేయాలి. సో జస్ట్ లైక్ యూఎస్కి ఇవన్నీ ఎట్లయితే సపోర్ట్ చేసినాయో
ఇప్పుడు ఈ బాడీస్ అన్నీ కూడా ఇండియాకి సపోర్ట్ చేయాలి. సో ఈ వెస్ట్ ప్రొటెక్టరిజం కంప్లీట్గా తగ్గిపోతుంది, ఇంట్రా రీజనల్ ట్రేడ్ భయంకరంగా పెరిగిపోతుంది, అండ్ ఫైనల్లీ ఎవ్రీవన్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ సెల్ఫ్ సఫిషియన్సీ. అది మేజర్ పాయింట్. సో ఇండియా మస్ట్ రీఅలైన్ ఇట్స్ ఎకానమీ స్ట్రాటజీ బై ఎన్హాన్సింగ్ టైస్ విత్ ఆసియాన్, బిమ్స్టెక్ కారిడార్ అండ్ ఐఓరా. ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో ప్లీజ్ చెక్ ఆన్ దిస్ వీడియోస్ డన్. సో ప్లీజ్ చెక్. సో ఎట్లా చేసుకోవాలి? హౌ డు హ్యావ్ టు హౌ డు వీ హ్యావ్ టు మూవ్ అహెడ్? యూ హ్యావ్ టు డూ FTAs, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చాలా చేసుకోవాల్సి వస్తుంది, డీప్ చేసుకోవాలి. దానివల్ల లాజిస్టిక్స్ ఈజీ అవుతాయి. అండ్ ఫోకస్ ఆన్ ఈస్ట్వర్డ్, మన యాక్ట్ ఈస్ట్ పాలసీ ప్రకారంగా ఈస్ట్వర్డ్ ట్రేడ్ కారిడార్స్. సో యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఇది కాకుండా ఇండియా ఏం చేయొచ్చు? సౌత్ ఏషియా ఇంకా ఇండో పసిఫిక్ రీజన్లో ఇట్ షుడ్ టేక్ ద లీడర్ రోల్, ఎస్పెషల్లీ ఇన్ వాట్ సెక్టర్? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇండియా లీడ్ అయితే చైనాకి దెబ్బడిపోతుంది. సో చైనా విల్ ఆల్వేస్ ట్రై టు ప్రివెంట్ ఇండియా ఫ్రమ్ రైజింగ్, బట్ ఇండియా షుడ్ గివ్ అ డ్యామ్ అబౌట్ వాట్ చైనా ఇస్ థింకింగ్, అండ్ ఇండియా షుడ్ గ్రో. అండ్ దానికి చాలా స్ట్రాంగ్ ఫారెన్ పాలసీ, చాలామంది ఫారెన్ పార్ట్నర్స్ మనల్ని సపోర్ట్ చేయాలి. సో చైనా రోల్ తగ్గించాలంటే మిగతా వాళ్ళందరూ మనల్ని సపోర్ట్ చేయాలి, అది లాజిక్. సో యునెస్కో, స్ట్రాటజిక్ న్యూట్రాలిటీ అండ్ కల్చరల్ డిప్లొమసీ, దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్. దాంట్లో ఏమైనా చూద్దాం. పాకిస్తాన్ వినింగ్ ద యునెస్కో వైస్ చైర్. క్లియర్గా చెప్పేది ఏంటిది? గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇండియాస్ అడ్వర్సరీస్ ఇన్ సాఫ్ట్ పవర్ ఇన్స్టిట్యూషన్స్. అది మేజర్ పాయింట్. ఇది యునెస్కోకి ఈయన కొడుకులందరూ గలీజ్ పనులు చేస్తుంటే వాళ్ళకేమో వైస్ చైర్మన్షిప్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇదంతా మళ్ళీ అమెరికా డ్రామా. ఇదంతా అమెరికా మనకు సపోర్ట్ చేస్తున్నట్టే చేసి అట్లా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. అంతే చెప్పే కదా, అంత డబుల్ గేమర్ అది. సో దానివల్ల ఏమవుతుందంటే నీడ్ ఫర్ ఇండియా టు ఇన్వెస్ట్ ఇన్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ, సాఫ్ట్ పవర్ యాజ్ వెల్ అస్ మల్టీలాటరల్ ఓట్స్ మనకు కావాలి. దానివల్ల ఎలా చేస్తాం? అదంతా గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో పార్టిసిపేషన్ ఉండాలి, యోగాని వాడుకోవాలి, ఆయుర్వేద అండ్ టెక్ టాలెంట్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్. ఈ ఫీల్డ్ చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా చాలా స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్, అందరూ వాడతారు. సో దీనివల్ల గ్లోబల్ లీడర్షిప్ ఇమేజ్ యాజ్ అ మోడరేట్ డెమోక్రటిక్ వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ అయ్యే ఛాన్స్ మనకు వస్తుంది. గ్లోబల్ సౌత్లో ఒకసారి మనం పవర్ఫుల్ అవ్వగానే ఆటోమేటిక్గా మిగతా కంట్రీస్ ట్రెండ్ లాగా మన వైపు వచ్చేస్తూ ఉంటారన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, పాకిస్తాన్ సపోర్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్స్ కానీ భయంకరంగా దెబ్బపడిపోతుంది. ఇది దీనివల్ల వాట్ ఆర్ ద అదర్ మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇస్, మనం ఇప్పటివరకు ఓన్లీ సాఫ్ట్ పవర్ గురించి మాట్లాడాం, కానీ హార్డ్ పవర్ లైక్ మిలిటరీ, డిఫెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో మిలిటరీ డాక్ట్రిన్ ఒకటి, AI patents ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి. సో దీస్ ఆర్ అనదర్ 3 మేజర్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ విత్ రెస్పెక్ట్ టు మల్టీలాటరలిజం. సో ఇండియా ఇస్ ఫోకసింగ్ ఆన్ AI ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ స్పేస్ బేస్డ్ కేపబిలిటీస్. మీకు తెలిసిందే ఈ ఇయర్ అంతా ఫుల్ స్పేస్ డిఫెన్స్ భయంకరంగా పెరిగినాయి. సో ఖచ్చితంగా మీకు మెయిన్స్ ప్రిలిమ్స్లో ఆ క్వశ్చన్ చాలా చాలా వస్తాయి. సో ట్రూప్ హెవీ ఫోర్సెస్ టు స్మార్ట్ వార్ఫేర్. సో దట్ ఈస్ అ న్యూ ట్రెండ్. దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి బికాస్ the world is moving towards more smart mechanisms using artificial intelligence. దానివల్ల ఇవన్నీ ఇంకా చేయాలంటే R&Dని ఇంకా మంచిగా చేసుకోవాలి, పబ్లిక్ ప్రైవేట్ మిలిటరీ టెక్ పార్ట్నర్షిప్స్ పెంచుకోవాలి, అండ్ ఫైనల్లీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే సైబర్ రెసిలియంట్, అంటే హ్యాకింగ్కి ఎక్కువ కాదు, అంటే మనల్ని ఎవరు హ్యాక్ చేయరు. AI పవర్డ్ డిఫెన్స్ లీడర్ ఇన్ గ్లోబల్ సౌత్, ఇది ఒక పొజిషన్ వీ హ్యావ్ టు achieve. So this becomes a target. ఇలా చేయడం వల్ల మల్టీలాటరల్ టాక్స్కి యుఎస్ మల్టీలాటరిజం తగ్గిపోవడం వల్ల ఇండియా తీసుకోవాల్సిన అడ్వాంటేజెస్ ఇలా ఉండాలి. ఇలా ఉంటే అప్పుడు ఇండియా విల్ గ్రో యాజ్ అ బిగ్ గ్లోబల్ లీడర్. అది కాకుండా మనకి ఇష్యూస్ లైక్ ఇండస్ వాటర్ ట్రీటీ, లడాక్ బార్డర్ ఇష్యూ అండ్ తైవాన్ డిస్ట్రాక్షన్, ఇవన్నీ కూడా అనదర్ మేజర్ పాయింట్స్ దట్ వీ హావ్ టు మెన్షన్. It's reopening engagement with Pakistan while China remains distracted with Taiwan. Adi pedda issue right now. So favorable positions in Ladakh and cross-border river treaties lo manam advantage teeskovali. Water diplomacy ni bhayankaranga vadukovali. That is very very important point. Tarvata
డిమార్కేషన్, బార్డర్ డిమార్కేషన్ ఇస్ అనదర్ ఇష్యూ. అండ్ థర్డ్ పార్టీ మీడియేషన్ వెరీ స్మార్ట్గా చేసుకోవాలి. దీనివల్ల టెరిటోరియల్ కాన్ఫిడెన్స్ భయంకరంగా పెరుగుతుంది. ఒక స్టెబిలైజింగ్ యాక్టర్ కింద ఇండియా విల్ ప్లే అ బిగ్ రోల్, ఎస్పెషల్లీ ఇన్ అ వెరీ వెరీ వాలటైల్ రీజన్. సో ఇవి మనం స్ట్రాటజికల్గా ఆలోచించుకొని పెట్టుకోవాల్సిన పాయింట్స్ కూడా క్లియర్గా సర్కిల్ పెట్టడం జరిగింది, స్టార్ పెట్టడం జరిగింది. ఆ పాయింట్స్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, చేస్తేనే మీకు మార్కులు వస్తాయి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఈస్ ఫారెస్ట్ గవర్నెన్స్ మీద ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది. సో కంటెస్టింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫారెస్ట్ గవర్నెన్స్. ఈ టాపిక్లో మనం మేజర్గా వాడిన కాన్సెప్ట్స్ కానీ లాస్ ఏంటంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సిఎఫ్ఆర్ అంటే కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఆల్ దీస్ యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేసే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. సో వీళ్ళ ముగ్గురు మధ్యన ఎట్లా ఉంది ఇష్యూ? ఓవరాల్ స్టోరీ లైన్ ఏంటంటే ట్రైబల్ అటానమీ అంటే ఫారెస్ట్లో ఉన్న జనం వాళ్ళ ఫారెస్ట్ని వాళ్ళే కాపాడుకుంటారు. దానికి ఒక డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అవసరం ఉందా లేదా దీన్ని సెంటర్లో పెట్టి సెంటర్ కంట్రోల్ చేయాలా అనేది బేసికల్గా ఒక గవర్నెన్స్ మ్యాటర్ అయిపోయింది. సెంటర్లో ఉంటే గ్రౌండ్ రియాలిటీస్ తెలియదు కాబట్టి సెంటర్ చెప్పేది, సెంటర్లో అక్కడ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ట్రైబల్ ఏరియాస్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎవరి అటానమీ వాళ్ళకు ఉండాలి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ప్రొటెక్షన్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైబల్ రైట్స్కి పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, వీళ్ళందరినీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ అటానమీ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళలోంచే రిప్రజెంటేషన్ తీసుకురావాలి, వాళ్ళు మాత్రమే న్యాయం చేయగలుగుతారు. అలా చేయాలనుకుంటే డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ని పెంచాలి, సెంట్రలైజేషన్ ప్రాసెస్ని తగ్గించాలి. సో ఇది స్టోరీ లైన్. సో ఫారెస్ట్ గవర్నెన్స్ బాగుండాలంటే అటానమీ ఆర్ సింపుల్ టర్మ్స్లో డీసెంట్రలైజేషన్ వర్సెస్ సెంట్రలైజేషన్, అది మేజర్ పాయింట్. సో ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ సిఎఫ్ఎఫ్ఆర్ ప్లానింగ్. దానివల్ల ఇది కంట్రోల్, ఈ లాని అంటే కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ని కంట్రోల్ చేయడం చేస్తే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దెబ్బతింటుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ స్పెసిఫికల్గా ఇచ్చిన గైడ్ లైన్స్ పడిపోతాయి. దానివల్ల ఎవరు నష్టపోతారు? ట్రైబల్ పీపుల్ విల్ గెట్ ఎఫెక్టెడ్. అంటే ట్రైబల్ అటానమీ విల్ గెట్ డిస్రప్టెడ్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ గవర్నెన్స్, ఈ ఎఫెక్ట్ కూడా తగ్గిపోతుంది. అండర్మైన్స్ అంటే తక్కువ చేయడం. ఓకే, సో అప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు, గవర్నమెంట్ విత్డ్రూ ద లెటర్. సో దట్ ఈస్ ఆఫ్టర్ ద ప్రొటెస్ట్ ఇట్ వెంట్ రాంగ్. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ వెనకడుగు తీసుకుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఎవరికి? లోకల్ ట్రైబల్ బాడీస్కి బాగా ఎంపవర్మెంట్ పెరిగింది, గ్రామ సభ రోల్ కూడా భయంకరంగా పెరిగింది, లీగల్ ఫారెస్ట్ ఓనర్షిప్ ఆల్సో విల్ ఇంక్రీజ్. సో దీస్ ఆర్ ఆల్ ద ఎఫెక్ట్స్. లోకల్ ట్రైబల్ అటానమీ, వాళ్ళ బాడీ, ద రూలింగ్ బాడీ ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్, వాళ్ళ స్ట్రెంగ్త్. అది కాకుండా డీసెంట్రలైజేషన్ కూడా పెరగడం వల్ల, అంటే ఇది మాది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉన్నంత స్ట్రాంగ్గా ఎవరికి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇల్లును చూసుకోవడమే బెటర్. అది మేజర్ పాయింట్. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే వర్కింగ్ ప్లాన్స్ ఏంటి, సైంటిఫిక్ ఫారెస్ట్రీ ఎలా ఉంది, అండ్ ఎల్ఈకే అంటే లోకల్ ఎకలాజికల్ నాలెడ్జ్ ఏంటి. ఈ మూడు కాన్సెప్ట్స్ మీద అవగాహన ట్రైబల్ పాపులేషన్ ఉన్నంత బాగా ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ ఇల్లు వాళ్ళు కాపాడుకోవాలంటే, వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళకి అటానమీ ఇచ్చేసేయాలి. సో focus on timber yield caused biodiversity loss and forest degradation. ఇది మేజర్ పాయింట్ that you have to mention. అండ్ దానివల్ల ఏమైపోయిందంటే ట్రైబల్ నీడ్స్ పట్టించుకోవడం మానేసినారు, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ భయంకరంగా జరిగింది. మాధవ్ గడ్గిల్ గారు క్లియర్గా ఫుల్ క్రిటిసిజం ఇచ్చారు దీని మీద. ఆల్రెడీ చాలా ఆర్టికల్స్ వచ్చినాయి ఆయన చెప్పిన దాని మీద.
And they always believed that local plans will lead to sustainable biodiversity, this first point, and tribal traditional practices ni protect చేస్తుంది. So this is another major point that you have to mention. ఇది first major point, second major point. Statistics ప్రకారంగా less than 10,000 CFR titles, less than 1,000 have management plans. So this shows we are not ready for centralization programs. దీనివల్ల స్టేట్ రెసిస్టెన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ భయంకరంగా పెరిగింది. ఫారెస్ట్ ప్రొటెక్షన్కి చాలా డిలేస్ వస్తున్నాయి అండ్ ట్రైబల్ లైవ్లీహుడ్స్ భయంకరంగా దెబ్బతింటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ FRA, ఫారెస్ట్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చి 19 years అవుతుంది, అయినా సరే దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు. సో మనం ఏం చేయాలి? బూస్ట్ లైవ్లీహుడ్స్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ కూడా మనం ఫ్యాక్టర్స్ని గుర్తించుకొని చేసుకోవాలి. సో ద నేషనల్ వర్కింగ్ ప్లాన్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ షుడ్ మేక్ షూర్ దట్ ఇంప్లిమెంటింగ్ దిస్ ప్లాన్. అండ్ ఇవన్నీ ప్లాన్స్ని బాగా వాడుకోవాలంటే గ్రామ్ సభ with respect to forest department. So this is the nexus we must have. So useful nexus matter. ఈ సిఎఫ్ఆర్ఆర్ రోల్ అవుట్ చేయడం వల్ల జ్యూరిస్డిక్షన్ కన్ఫ్యూజన్ అక్కడ వస్తుంది. దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. Already MOTA has rejected the NWC based CFR plans in 2024. MOTAs అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు పాలసీస్ అన్ని కూడా ఇంక్లూజివ్గా ఉంటాయి. ఫారెస్ట్ ప్లానింగ్ కూడా భయంకరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ధర్తీ ఆబా జనతీయ గ్రామ్ ఉత్తరకష్ అభియాన్ Rajgaon launched in 2025. So this is to counter the NWPC ni counter kidi. And this shows the government is only planning for inclusive tribal rights and tribal happiness. That is a whole game. So solutions ఏంటిది? FRA compliance ని పెంచుకోవాలి, గ్రామ సభల ఫారెస్ట్ని పెంచుకోవాలి, ట్రైబల్ గవర్నెన్స్ పెంచుకోవాలి, బయోడైవర్సిటీ పెంచుకోవాలి. ఇండియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్ షుడ్ స్టార్ట్ and that automatically supports the SDGs on sustainability factors. So ఇవి మనం పెట్టుకోవాల్సిన మేజర్ టార్గెట్. ఇది దిస్ ఇస్ ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్. మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఇవి, ఇంతకంటే అవసరం లేదు. నెక్స్ట్, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కట్ ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ బై 9.4% in Q1. సో అది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. సో దాన్ని కూడా ఒకసారి ఒక గ్లాన్స్ కొడదాం. సో దీంట్లోనే కాన్సెప్ట్స్ ఏంటో క్విక్గా గ్లాన్స్ కొడదాం మనం. ఫస్ట్, ట్రేడ్ డెఫిసిట్ రిడక్షన్. ట్రేడ్ డెఫిసిట్ స్ట్రాంగ్ బై 9.4%. ఎందుకు అంటే స్ట్రాంగ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ భయంకరంగా పెరిగింది. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది? కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతుంది అండ్ రూపీ స్టేబుల్ అవుతుంది. దీస్ ఆర్ ద టూ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఎకనామిక్ స్టెబిలిటీ బూస్ట్ ఓవర్ రిలయన్స్ ఆన్ సర్వీసెస్. అది మేజర్ పాయింట్. సో ఇది ఫస్ట్ మేజర్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు డెఫిసిట్, స్టార్ పెట్టుకోండి. సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే సర్వీస్ ఎక్స్పోర్ట్ గ్రోత్ చూసాము. రోజ్ టు $210.3 billion, 6% పెరిగింది. ఎక్స్పోర్ట్స్ గ్రోయింగ్ బై 11%, సర్వీసెస్ 11%, ఎక్స్పోర్ట్స్ గ్రో బై 6%. దానివల్ల జీడిపి, జాబ్ క్రియేషన్, ఐటీ, బీపీఓ, ఫిన్టెక్లో రైజ్ కనపడింది. దానివల్ల అడ్వాంటేజ్ అంటే డిజిటల్ ఎకానమీ భయంకరంగా పెరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా స్టిల్ వీక్గానే ఉంది. సో దిస్ ఇస్ సెకండ్ మేజర్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు మెన్షన్. నా సెక్టోరల్గా చూసుకుంటే సెక్టోరల్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయంటే ఎలక్ట్రానిక్స్ 47.1% గ్రోత్, మెరీన్ ప్రొడక్ట్స్ 19% గ్రోత్, కెమికల్స్ 142% గ్రోత్, రా కాటన్ 73% గ్రోత్. అంటే దిస్ ఈస్ షోయింగ్ దట్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, దేర్ ఫార్ డైవర్సిఫికేషన్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినాయో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఆల్సో విల్ హ్యావ్ అ గుడ్ అడ్వాంటేజ్, దేర్ ఫార్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోస్. దానివల్ల మన ఎక్స్పోర్ట్ బేస్ విల్ ఇంక్రీజ్. అంటే heavy dependence is there, exports will increase but not too much diversification.
సో మన ఎక్స్పోర్ట్స్ కూడా ఓన్లీ కొన్ని ఫీల్డ్స్లో పెడుతున్నాం. వీ హ్యావ్ టు మోర్ డైవర్సిఫైడ్. ద మోర్ వి డైవర్సిఫై, ద లెసర్ ద డిపెండెన్స్ ఆన్ సమ్ ఫీల్డ్స్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇంపోర్ట్ డిపెండెన్సీ కూడా భయంకరంగా తగ్గుతుంది. సో దిస్ ఆర్ వెరీ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. థర్డ్ పాయింట్, మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ చూసుకుంటే మనకి యుఎస్ఏ, యుఏఈ, నెదర్లాండ్స్, చైనా, యూకే, ఇవి మేజరు. దానివల్ల ట్రేడ్ రిలేషన్స్ మంచిగా పెరుగుతాయి, ఎఫ్డిఐస్ సూపర్గా పెరుగుతాయి, జియో పొలిటికల్ లెవరేజ్ కూడా మనకు దొరుకుతుంది. సో 3 అడ్వాంటేజెస్. సో ట్రేడ్ రిలేషన్స్, ఎఫ్డిఐ అట్రాక్షన్ అండ్ జియో పొలిటికల్ లెవరేజ్. దానివల్ల మార్కెట్ స్ప్రెడ్ ఇంప్రూవ్స్ రెసిలియన్స్, డిపెండెన్స్ ఆన్ యుఎస్ చైనా యాడ్స్ రిస్క్, ఎస్పెషల్లీ ఇన్ జియో పొలిటికల్ వేస్. So this is another major point you can mention. And import composition and growth. Imports ఏమో 4.4% పెరిగినాయి to 230.6 billion. మేజర్ మనం ఇంపోర్ట్ చేసుకునేది చైనా నుంచి, రష్యా నుంచి, యుఏ నుంచి, యుఎస్ఏ నుంచి, ఇరాక్ నుంచి. ఇఫ్ యూ అబ్జర్వ్, మనం ఎక్స్పోర్ట్ ఎవరికైతే చేస్తున్నామో ఇంపోర్ట్ కూడా వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటున్నాము. సో దట్ ఈస్ ద గేమ్ ఇక్కడ, స్ట్రాటజీ గేమ్. ఎప్పుడైతే మనం ఇంపోర్ట్ డిపెండెంట్ అయినామో వాళ్ళు మనకి గేమ్ చెప్తారు, అప్పుడు వాళ్ళ గేమ్ మనం ఆడాల్సి వస్తుంది. అది పెద్ద ప్రాబ్లం. సో రైజెస్ డిపెండెన్సీ అండ్ ట్రేడ్ బ్యాలెన్స్, సప్లై ఆఫ్ ఎసెన్షియల్ గూడ్స్ ససెప్టబుల్ టు గ్లోబల్ ప్రైస్ అండ్ సప్లై చైన్ షాక్స్. ఇది మేజర్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ దిస్ వన్. సో ఈ క్వార్టర్లో ఈ ఫాల్ వల్ల ఇవన్నీ పాయింట్స్ మనం మెన్షన్ చేయాలి. సో మీరు ఎగ్జామ్లో మెన్షన్ చేయాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే, ట్రేడ్ డెఫిసిట్ రిడక్షన్ ఫస్ట్ పాయింట్, సర్వీస్ ఎక్స్పోర్ట్ గ్రోత్ సెకండ్ పాయింట్, సెక్టోరల్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ ఎట్లైనా చెప్పాలి, మేజర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ మనకి ఏమైనా చెప్పాలి, అండ్ ఇంపోర్ట్ కంపోజిషన్ అండ్ గ్రోత్ ఎలా ఉంది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇలా చేస్తే మీరు వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ స్ట్రాటజికల్ అని కరెక్ట్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ రేర్ టాపిక్ వచ్చేది ఏంటంటే, ద నీడ్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ లింగ్విస్టిక్ సెక్యులరిజం. ఈ టాపిక్లో బేసిక్గా ఏం చెప్తారంటే, మన లాంగ్వేజ్ మన కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ విచ్ షుడ్ బి సెక్యులర్. అంటే ఏ రిలీజియన్ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా అప్రిషియేట్ చేయాలి అనేది మేజర్ ఓవరాల్ స్టోరీ లైన్. కానీ దీంట్లో మనకి యూపీఎస్సీలో పనికొచ్చే ఏంటిది, ఇది ఎస్ఏకి వస్తుంది, కానీ మోర్ దెన్ దట్ పాలిటీ పరంగా ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. సో అందుకే సింపుల్గా ఈ టాపిక్కి రిలేటెడ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఏంటిదో అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అవి నేర్చుకుంటే మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ మెయిన్స్. సో లెట్స్ హావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ దోస్. సో ఆర్టికల్ 29(1) మీకు తెలిసిందే, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, ఆ మైనారిటీస్కి లాంగ్వేజ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్ ప్రొటెక్ట్ చేయాలి కదా. సిటిజన్స్ కెన్ ప్రిజర్వ్ ద లాంగ్వేజ్, స్క్రిప్ట్ అండ్ కల్చర్. దీస్ ఆర్ ఆల్ కాన్స్టిట్యూషనల్లీ గివెన్ టు అస్. దానివల్ల లింగ్విస్టిక్ ఐడెంటిటీ ఆఫ్ కమ్యూనిటీస్ విల్ ఇంక్రీజ్. సో దిస్ ఇస్ అ స్ట్రాటజిక్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఆర్టికల్ 30 clause 1 ఏం చెప్తుంది? మైనారిటీ ఎడ్యుకేషనల్ రైట్స్. Minority educational rights. Minorities can run institutions to teach their language. So this is another important point. Danavalla linguistic and cultural preservation through education. So this is another major point that you can mention about this with respect to this article. Next, article 343, 30.1, 29.1, 344. 343 ఏం చెప్తుంది? 344 ఏం చెప్తుంది? Official language of the union తెలిసిందే. Hindi in Devanagari is declared as official language, very important. Sparks debates on linguistic dominance and secularism. ఇది ఒక పెద్ద కంటెన్షియల్ ఇష్యూ, అంటే గొడవ అయ్యే ఇష్యూ. అండ్ ఫైనల్లీ 344, లాంగ్వేజ్ కమిషన్, వెరీ ఇంపార్టెంట్. రికమెండ్స్ యూజ్ ఆఫ్ హిందీ అండ్ లిమిట్స్ ఇంగ్లీష్. ఇది ఒక విధంగా మంచిదే, కానీ గ్లోబల్గా పనికిరాదు. ఎఫెక్ట్స్ లాంగ్వేజ్ పాలసీ ఫార్మేషన్, ఇది దీని ఎఫెక్ట్. ఓకే, సో ఇవి మేజర్ ఆర్టికల్స్. ఆర్టికల్ 29 clause 1, 30, 343, 344. ఇది కాకుండా మనకి ఇంకా స్పెషల్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 345, 346 అండ్ 347, 8th షెడ్యూల్ అండ్ ఆర్టికల్స్ 25 to 28. ఇవి మనం కవర్ చేయాలి దీంట్లో. సో ఒక్కొక్కటి చూద్దాం క్విక్గా. ఆర్టికల్ 345 ఏం చెప్తుంది? స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్. స్టేట్స్ కెన్ చూస్ ఎనీ రీజనల్ లాంగ్వేజ్ యాజ్ దర్ అఫీషియల్ లాంగ్వేజ్. దానివల్ల రెస్పెక్టింగ్ ఆఫ్ లింగ్విస్టిక్ ఫెడరలిజం and diversity. So this is a major point that you have to mention.
అది కాకుండా ఆర్టికల్ 346 and 347 ఇంటర్స్టేట్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ రికగ్నిషన్, కమ్యూనికేషన్ బిట్వీన్ స్టేట్స్, సెంటర్ కెన్ రికగ్నైజ్ మైనారిటీ లాంగ్వేజ్ ఆల్సో. దానివల్ల మైనారిటీ లాంగ్వేజ్ రైట్స్ విత్ ఇన్ ద స్టేట్స్ పెరుగుతాయి అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ ఆర్టికల్ 8 షెడ్యూల్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయి, లిస్ట్ 22 అఫీషియల్ ఇండియన్ లాంగ్వేజెస్, గివ్స్ దెమ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అండ్ ఫండింగ్. కాన్స్టిట్యూషన్ ఎట్లా సపోర్ట్ చేస్తుందో చెప్తుంది. అండ్ ఫైనలీ ఆర్టికల్స్ 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఎన్షూర్స్ కల్చరల్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్, బేస్ ఆఫ్ ఇండియన్ సెక్యులరిజం ఇంక్లూడింగ్ లింగ్విస్టిక్ లిబర్టీ. ఇది మీరు రాయాల్సిన మెన్షన్ చేయాల్సిన మేజర్ పాయింట్స్. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్కి పనికొచ్చే ఆర్టికల్స్ ఏంటంటే ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఇవి నేర్చుకుంటే మోర్ దెన్ సఫిషియంట్. యువర్ వర్క్ ఈజ్ టు వాచ్ ద వీడియో, రీడ్ ది ఆర్టికల్ అగైన్, కలెక్ట్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నేను స్టార్ పెట్టి బ్లాక్ పెట్టిన పాయింట్స్ ఖచ్చితంగా దాంట్లోంచే క్వశ్చన్స్ వస్తాయి. సో ఐఎమ్ మేకింగ్ యువర్ వర్క్ ఈజీ. సో యువర్ వర్క్ ఈజ్ టు రివైజ్. So that's all for today. Shaman Padikundla signing off. Your work, revise, watch the videos again and again and collect all the points. ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఏమేమి వస్తున్నాయి మనకి, మేము ఏం రాయాలి అనేది ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్లో లిస్ట్ పెడతాను కదా, ఆ లిస్ట్ అన్ని మెన్షన్ చేయండి. And that is how you have to practice. So that's all for today. Bye-bye.